ఫ్రెండ్స్, వెల్కమ్ టు G69 మీడియా. నేను మీ జీకే రాజు. ఓజీ సినిమా మీద పవన్ కళ్యాణ్ గారి మీద మన అంబటి రాంబాబు గారు మాజీ మంత్రివర్యులు ఏదో మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు అని అందరూ తెలిసి ఉంటుంది మీకు. ఆయన ఏదో మాట్లాడుతున్నారండి. ఆయన మాటలు విన్నాక తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం, విశ్లేషిద్దాం. ఒకసారి ఆయన మాట్లాడేది వినండి. ఒకసారి 4వ తారీఖు అర్ధరాత్రి 1 గంటకు ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ చిత్రం నాకున్న అవగాహన మేరకు, నాకున్న పరిజ్ఞానం మేరకు ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దానికి ప్రధానమైన కారణాలు ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు నటించినటువంటి 2 చిత్రాలు కూడా, ఒకటి బ్రో, 2 హరిహర వీరమల్లు అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలనే కసితో పవన్ కళ్యాణ్ గారు పనిచేసి ఉంటారనేది నా అభిప్రాయం. దానితో పాటు డైరెక్టర్ కూడా గత 2 సినిమాలు అంతగా విజయం సాధించలేదు. కాబట్టి ఈ చిత్రాన్ని విజయం సాధించే విధంగా మనం గట్టిగా కృషి చేయాలని పట్టుదల ఆయనలో కలిగి ఉంటుంది. 3వది దానయ్య గారు, ఈ చిత్ర నిర్మాత. ఎంత ఖర్చైనా పెట్టి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి, అది ఘన విజయం కావాలని పట్టుదల. ఈ పట్టుదల మధ్యన జరిగినటువంటి ఈ చిత్ర షూటింగ్ వల్ల కొంత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని, ఖచ్చితంగా ఈ సినిమా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారని నేను భావిస్తున్నాను. ఆ నమ్మకంతోనే ఈ సినిమా విజయవంతమవుతుందని నేను భావిస్తున్నాను. హరిహర వీరమల్లు చాలా హడావుడిగా తీశారు. అనుకున్న స్థాయిలో చివరిలో గ్రాఫిక్స్ కూడా సరిగా చేయలేకపోయారు. అసలు హరిహర వీరమల్లు విడుదలైతే చాలు అనేటువంటి పద్ధతుల్లో జరిగినటువంటి సినిమా షూటింగ్ అది. ఇదేమో పవన్ కళ్యాణ్ గారు తన రాష్ట్ర బాధ్యతల్ని, ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను కూడా పక్కన పెట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు. కాబట్టి ఇది విజయవంతం ఖచ్చితంగా అవుతుందనేది. చూశారు, నేను గత 2 సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు కాబట్టి కసితో పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు. రివ్యూ చెప్తారన్నమాట. రివ్యూ రాంబాబు గురించి మన అంబటి రాంబాబు కదా, రివ్యూలు రాంబాబు అని పెట్టుకోవాలండి. కసిగా పనిచేశారు, డైరెక్టర్ పనిచేశాడు, దానయ్య గారు బాగా డబ్బు ఖర్చు పెట్టాడు. లాస్ట్లో మీకు లోపల పెద్ద డైలాగ్ వేసి అసలు ఈయన టార్గెట్ అంతా లాస్ట్ డైలాగ్ని బట్టి 2 వీడియోలు ఎందుకు చేశాడు అర్థమైపోయి ఉంటుంది మీకు ఆల్రెడీ. ఆయన పవన్ కళ్యాణ్ ప్రేమతో సినిమా హిట్ అవ్వాలని చేసాడో లేదా ఏంటనేది మీకు లాస్ట్ డైలాగ్ అర్థమైపోద్ది. 2-3 నెలలు బట్టి మన ఉప ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే పదవిని పక్కన పెట్టి, మన రాష్ట్రాన్ని పక్కన పెట్టి ఆయన సినిమాకే కేటాయించాడు. పరిపాలన గాలి వదిలేశాడు, పరిపాలన జరగలేదు, ఏం చేయలేదు. ఈయన ఏదో ఒక, ఇప్పుడు మనుషులకు ఏదో ఒక బ్యాడ్ న్యూస్ తీసుకెళ్ళాలండి. వీళ్ళ ఫస్ట్ నుంచి వీళ్ళకున్న అలవాటు అదే అండి నాయకులకి. వైసీపీలో కొంతమంది విషపురుగులు అనమాట. ఈ విషపు నాయకులు ఏంటంటే ఫస్ట్ ఎంత బాగా మాట్లాడితే 10 కూడా అమ్మ పవన్ కళ్యాణ్ మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది అనుకుంటారు. ఈ లాస్ట్లో మాట్లాడినారా? గత 2-3 నెలలుగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పక్కన పెట్టి, ఎమ్మెల్యే పదవి పక్కన పెట్టి, నీకు పక్కన పెట్టి నువ్వు చూసావా? పరిపాలన జరగలేదా? నీకు తెలుసా? నీకు ఏం జరగలేదు, ఏ పని జరగలేదు, ఏం ఆగిపోయింది, ఏ పరిపాలన ఆగిపోయింది, ఏ మీటింగ్ ఆగిపోయింది, ఏ రివ్యూలు ఆగిపోయింది? నీకు ఏం మాట్లాడతావు రాంబాబు? అర్థం ఉందా నీకు? నీకు అర్థం ఉందా అంటున్నాను. దండిగా డబ్బులు రావాలంటావు. దండిగా ఇట్లయితే అందరికీ దండిగా డబ్బులు వస్తాయి. ఒక పవన్ కళ్యాణ్ కాదు కదా, కామన్గా హీరో అందరికీ డబ్బులు వస్తాయి. వచ్చినవి ఉన్నాయి, పోయినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 10 ఏళ్ళకు రాజకీయ జీవితానికి 10 ఏళ్ళు ఒక అధికారం లేకుండానే పార్టీని నడిపించిన నాయకుడు మహానుభావుడు పవన్ కళ్యాణ్. అలాంటి అనుబట్టి నువ్వు ఏదో మాట్లాడతావు. నీకు ఇప్పుడే మ్యూజిక్ స్టార్ట్ అయింది. నీ త్వరలోనే డీజే పెడతారు, కంగారు పడుకో. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఉదాసీనత వల్ల నువ్వు ఎలా పడితే అలా మీటింగ్ రోడ్డు మీద వచ్చి మీ వెహికల్ మీద వచ్చి ఎలా పడితే అలా వాగలుగుతున్నావు. నీకు త్వరలోనే స్టార్ట్ అవుతుంది మ్యూజిక్. ఇప్పుడిప్పుడే నీకు సరిగమలో నేను వస్తూనే స్టార్ట్ అయినాయి. త్వరలోనే డీజే సౌండ్ పెడతారు నీకు. అప్పుడు బాగా అర్థం అవుతుంది. అప్పుడు బాగా మాట్లాడదు పరిపాలన గురించి. నీ పని నీకు ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నీకు పోలవరం నీకే కాదు, నాకే కాదు, ఎవరికే అర్థం కదా అన్నాడు. నువ్వు నీకు ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసావు నువ్వు రాష్ట్రానికి. అది మా కర్మ అనుకోవాలి. ఒక గేటు కూడా గ్రీజ్ రాలేదు నువ్వు, ఒక డోర్ కూడా నువ్వు. ఏ కాలంలో నేను ఒక చెత్త మట్టి తీయలేదు. కానీ సినిమా రివ్యూలు మట్టి స్పష్టంగా చెప్పగలుగుతావు. హీరోకి డబ్బులు రావాలి, హీరోయిన్కి డబ్బులు రావాలి, నిర్మాతకి డబ్బులు రావాలి. బాగా కష్టపడ్డారు. ఈ రివ్యూలు మట్టుకు బాగోవచ్చు. కానీ నీకు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. మంత్రి పదవి ఇచ్చినప్పుడు వాటికి నాకు పోలవరం నాకే కాదు, ఎవరికి అర్థం కాదని చెప్పేసి పబ్లిక్ మీటింగ్ పెట్టి మరి చెప్పావు నువ్వు, ప్రెస్ మీట్ పెట్టి. మరి అలాంటి మహానుభావుడిది నువ్వు పవన్ కళ్యాణ్ సినిమా గురించి రివ్యూ చెప్పగలుగుతావు. మగోడు అయిపోయావు నువ్వు. అంబటి రాంబాబు గారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఇక్కడి నుంచి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో ఏంటో. మీకు ఏదో మాట్లాడ తగ్గిందా కూడా తగ్గలేదు. మీకు మ్యూజిక్ ఉందండి. త్వరలోనే డీజే సౌండ్ కూడా వినపడుతుంది. మీకు కంగారు పడకండి. త్వరలో మీకు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఏ రంగం స్టార్ట్ అవ్వాలనేది ప్లాన్ చేస్తారు. మీకు ఉందని కుటుంబ నాయకులు మీకు ప్లాన్ చేశారు ఆల్రెడీ. మీకు నోటు దూరుసు ఇంకా పోలేదు. మీకు అధికారం పోయిన నోటు దూరుసు ఏ నాయకుల్లోనూ పోలేదు. నోటుకొచ్చి మాట్లాడుతున్నారంటే అది కూటమి ప్రభుత్వం ఉదాసీనత వల్లనే తప్పితేని మీకేదో గొప్పలు ఉన్నాయో, మీరు హీరోలనో కాదు, మీరు పెద్ద నాయకులనో కాదు. అది ఆడ ఉదాసీనత వదలబట్టి మీకు ఇష్టం వచ్చి ఎలక్కబడితే చెలరైపోతున్నారు.
వాళ్ళు మీకులా చేసి ఉంటే ఒక్కడు కూడా మేము బయట తిరగబోదుడు, బయట వాళ్ళ పబ్లిక్గా మీటింగ్ కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టకపోదుడు. ఈ త్వరలోనే మీకు మ్యూజిక్ సరిగా వినిపిస్తారు, కంగారు పడకండి రాంబాబు గారు, త్వరలోనే మీకు